జిల్లా పెద్దపప్పూరు మండలంలో ఓ వృద్ధుడు మృత్యువును జయించాడు. ముచ్చుకోట గ్రామానికి చెందిన పెదశివయ్య అనే 80 ఏళ్ల వృద్ధుడు పొలానికి వెళ్తున్న సమయంలో గుంతలో పడిపోయాడు. నడవలేని స్థితిలో 3 రోజులు గుంతలోనే ఉన్నాడు. వృద్ధుడి కోసం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కలిసి చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. వృద్ధుడు గుంతలో పడిపోయినట్లు గుర్తించి ఎట్టకేలకు అతన్ని బయటకు తీసి ఇంటికి తీసుకెళ్లారు. మసీదం లేదు, తోట దగ్గరికి పోతాండి దారి తప్పిపోయి కొండలో కరుగుంతలు పెట్టి కరుగుంతలు పడినాడు. 3 రోజులు నిద్రాహారం లేకుండా పడిపోయినాడు. మేము 3 రోజులు పూర్తి వెతికి 4వ రోజు మళ్ళా పోయింటే మళ్ళీ కనపడినాడు. ఇంటికి తోలుకొచ్చినా మళ్ళీ సాయంత్రానికి లేచి తిరుగుతున్నాడు. ముచ్చుకోట గ్రామానికి చెందిన పెదశివయ్య అనే 80 ఏళ్ల వృద్ధుడు పొలానికి వెళ్తున్న సమయంలో గుంతలో పడిపోయాడు. నడవలేని స్థితిలో 3 రోజులు గుంతలోనే ఉన్నాడు. వృద్ధుడి కోసం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కలిసి చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. వృద్ధుడు గుంతలో పడిపోయినట్లు గుర్తించి ఎట్టకేలకు అతన్ని బయటకు తీసి ఇంటికి తీసుకెళ్లారు. మసీదం లేదు, తోట దగ్గరికి పోతాండి దారి తప్పిపోయి కొండలో కరుగుంతలు పెట్టి కరుగుంతలు పడినాడు. 3 రోజులు నిద్రాహారం లేకుండా పడిపోయినాడు. మేము 3 రోజులు పూర్తి వెతికి 4వ రోజు మళ్ళా పోయింటే మళ్ళీ కనపడినాడు. ఇంటికి తోలుకొచ్చినా మళ్ళీ సాయంత్రానికి లేచి తిరుగుతున్నాడు.